వేసవి తీవ్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా బైన్సం అగ్నిమాపక అధికారి రవి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రమాదాల నివారణపై రైతులకు, ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద జాగ్రత్తలు పాటించాలని, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించాలని కోరారు. తక్కువ సమయంలో స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎలా తగ్గించాలో ఈ సందర్భంగా ప్రయోగాత్మకంగా వివరించారు. బైన్సా పట్టణంలోని బస్టాండ్ యందు అవగాహన కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ డిఎం గారు మరియు వారి సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్ ఉన్న ప్రజలు, మా సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఆస్తి నష్టం అనేది, అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. ఈ 14 ఏప్రిల్ నుంచి 20 వరకు మేము ప్రతి ఒక్క జాగాలో అవగాహన కార్యక్రమం చేపడుతున్నాము. అదేవిధంగా దీనిని ఇది చేసుకొని మీరు మీ ఆస్తిని మీరే కాపాడుకోవాలని కోరుకుంటూ, మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉంటేనే అన్ని ప్రమాదాలు తగ్గించుకోవచ్చు. మన ఆస్తిని మనం కాపాడుకోవచ్చు, మన ప్రాణం మనం కాపాడుకోవచ్చు. లాపర్వాహి అని చేయొద్దు. ఏ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయినా మాకు సమాచారం ఇవ్వండి. లేదు అంటే నంబర్ తెలకుంటే 112 కంట్రోల్ రూమ్కు కాల్ చేయండి. మేము వచ్చి మీకు సహకారం అనేది ఎప్పుడు ఉంటుంది. అగ్ని ప్రమాదాల గురించి మీరు ఎప్పుడు కూడా భయపడకండి. ఎటువంటి గ్యాస్ ఫైర్ అయినా, ఎలక్ట్రికల్ ఫైర్ అయినా భయపడకుండా మీరు ఇమీడియట్లీ మాకు కాల్ చేసినా, లేకుంటే మీకు ఏదైనా మేము అవగాహన కల్పిస్తాం, మీకు ఏదైనా నచ్చితే గిట్ట మీరు కూడా ట్రై చేయండి అని మేము కోరుకుంటాం. అదేవిధంగా పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర మొత్తం క్లీన్ చేసి కొట్టుకోండి. పంట పొలాలలో మెయిన్ ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మీ పంటలు కాలిపోతున్నాయి. మెయిన్ జొన్న కర్ర కోసినాక కాలబెడితే ఏమవుతున్నది, వాళ్ళు వేరే పంట కోయని వాళ్ళ గాలి వల్ల పోయి వాళ్ళ పడి వేరే పంట వాళ్ళు లాస్ అవుతుంది. కాబట్టి ఈ పంటకు ఈ గాలి ఉన్నప్పుడు కానీ ఏది కానీ అగ్గి పెట్టినా కానీ ఒక జాగాలో పెట్టేసి అక్కడ కొన్ని వాటర్ పెట్టుకొని అగ్గి మొత్తం చల్లారిపోయేసి ఇదైనాకనే మీరు వెళ్ళండి. మీ వల్ల వేరే వారి పంట కూడా లాస్ అవుతున్నది. మీరు దాన్ని కూడా గమనించాలని మేము కోరుకుంటున్నాం.